రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 20వ అధ్యాయము 16వ వచనము. మేము యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మా మొర్రను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. హల్లెలూయా. మనం ఇక్కడ చూస్తే ఇజ్రాయేలీలు బానిసత్వంలో నుంచి దేవుడు ఇక్కడ విడిపించినట్టుగా మనం చూస్తుంటాం. మరి నిజమే కదా. మరి ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసలో ఎంతగానో నలిగిపోతూ ఉన్నారు, ఎంతగానో వారు ఇబ్బంది పాలవుతున్నారు, ఎన్నో శ్రమలను వారు అనుభవిస్తూ ఉన్నారు. అయితే మరి వారు బాధపడుతున్నటువంటి బాధను, వేదనను, రోదనను అంతా కూడా దేవుని యొద్ద వారు మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొర్రను విన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి నిజమే కదా. దేవుడు ఈరోజు మన మొర్రను వినడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఆయన మనం ఎప్పుడైతే మన యొక్క కష్టము కానీ, మన యొక్క నష్టం కానీ, మన పరిస్థితులు కానీ మనం అన్నీ కూడా దేవుని ఎదుట పెట్టినప్పుడు ఆయన వాటిని విని దానికి ఆయన ప్రతిఫలము దయచేసేటువంటి దేవుడు. హల్లెలూయా. మరి ఆయన వినేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విన్నటువంటి ఆయన మనల్ని మర్చిపోయేటువంటి వాడు కాదు, కానీ విన్నటువంటి ఆయన మరి మన పక్షాన్ని నిలిచి మనకు ప్రతిఫలము దయచేసేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి సహాయం చేసేటువంటి దేవుడు ఆయన. అక్కడ ఇజ్రాయేలీయులకు ఆయన సహాయం చేశాడు. అనేక మరి శ్రమల నుంచి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి కనాను దేశానికి ఆయన వారిని నడిపించారు. మరి ముందుగా ఆయన దూతను వారి కోసం పంపించి మరి ఆయన వారిని అక్కడి నుంచి బయటకు రప్పించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు కూడా దేవుడు మన బ్రతుకుల్లో మరి తానే ముందుగా నడుస్తూ మనల్ని అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి మనకు ఆయన సహాయం చేయాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. మన పక్షాన ఆయన నిలవడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మన శ్రమలలో, మన ఇరుకులలో మనం మొర్ర పెట్టినప్పుడు ఆ యొక్క మొర్రను ఆయన ఆలకించి దానికి తగినటువంటి ప్రతిఫలము దయచేసి మనకున్నటువంటి ఆ యొక్క బంధకాల నుంచి, మనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల నుంచి ఆయన విడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని పైన ఆధారపడేటువంటి వారముగా, మన కష్ట సమయంలో దేవుని పైన ఆనుకునేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మనం ఎల్లప్పుడూ దేవునికి మొర్ర పెట్టేటువంటి వారముగా ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి బిడలుగా మనం ఉండాలి. మనము ఈ లోకం ఎదుట మొర్ర పెట్టుకుంటే ప్రయోజనం ఉండదు, కానీ లోకాధికారులు ఎదుట మొర్ర పెట్టుకుంటే ప్రయోజనం ఉండదు. కానీ మనము దేవుని ఎదుట మొర్ర పెట్టినప్పుడు ఆయన మొర్రను విని మనకు తగినటువంటి కార్యములు మన జీవితంలో జరిగించేటువంటి వాడుకున్నాడు. కాబట్టి మనం మన యొక్క జీవితాలను మరి దేవునికి అర్పించుకుంటూ, దేవుని యొక్క సన్నిధానంలో ఆయనకు మొర్ర పెట్టుకుంటూ మనకున్నటువంటి కష్టం నుంచి మనం విడిపింపబడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. సర్వాధిపతి మీకు స్తోత్రాలు అయ్యా. నా తండ్రి, నీవే నా తండ్రి మా మొర్రను వినేటువంటి దేవుడు, మాకు సహాయం చేసేటువంటి దేవుడు, మా బ్రతుకుల్లో నా తండ్రి మమ్మల్ని విడిపించేటువంటి దేవుడు కనుక నీవే నా తండ్రి మా యొక్క నా తండ్రి వేసే కష్టం నుంచి, నష్టం నుంచి విడిపించమని, మా ప్రార్థనలు ఆలకించి అంగీకరించమని, ప్రార్థన దయచేసి మీ పాద సన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.